ఈరోజు పాలకూర పరోటా చేస్తున్నానండి. ముందుగా ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కట్ చేసుకున్నటువంటి పాలకూర తీసుకున్నానండి. సింపుల్ అండి, ఏమీ లేదు, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. సుమారుగా కొంచెం చప్పగా ఉన్నా పర్లేదు, కానీ సాల్ట్ అయితే ఎక్కువ కావద్దండి. సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇలా పొడిగా ఉన్నప్పుడే సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. మంచిగా కలిసిపోద్ది. పిల్లలు ఆకుకూరలు తినమంటే సతాయిస్తారండి. అలాంటప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే మనం ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందండి. అందుకనే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పాలకూర వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే జోరు అయితే బాగోదు కదా. తగ్గించి పోసుకున్నా పర్లేదు, కానీ కొంచెం కొంచెం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపినటువంటి పిండి ముద్దని ఒక పావు గంట పక్కకు పెట్టుకోవాలండి. 15 మినిట్స్ అయిపోయిందండి. అయిపోయాక ఇలా ఉండలు చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉండలులాగా చేసుకున్నటువంటి ఈ పిండిని ఇప్పుడు మనము తాల్చుకోవాలండి. ఇలా కొంచెం పొడి పిండి వేసేసి ఇలా తాల్చేసేయాలి. మా కోళ్ళకన్నీ బొక్కలు పడ్డాయండి. ఎందుకో మా పిల్లలు ఏం చేశారో. నాకు ఎప్పుడైనా పేపర్ మీదనే కన్వీనియంట్గా ఉంటుందండి. పీట మీద కంటే న్యూస్ పేపర్ మీదనే బాగా అలవాటైంది. ఓకే అండి, తాల్చడం అయితే అయిపోయింది. ఓకే అండి, స్టవ్ వెలిగించాను, పెనం పెట్టేశాను. పెనం హీట్ అవుతుందండి. అందరూ అనుకోవచ్చు అండి, ఏంటక్క న్యూస్ పేపర్ మీద చేస్తున్నావు, ప్లేట్లు లేవా అనుకోవచ్చు. కానీ మనం అప్పుడప్పుడు తెలివి ఉపయోగించాలండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, పార్లర్కి వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి. ప్లేట్లలో పెట్టామంటే టైం వేస్ట్ అయ్యిద్ది, మళ్ళీ అంటుద్దాలి. అదే పేపర్లో పెట్టామంటే టైం సేవ్ అవుతుంది కదండి. అర్థమైందా నేను చెప్పిన ప్లాను? అందుకనే నేనైతే ఈ ప్లాన్ ఉపయోగించాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. ఎలా ఉంది నా ప్లాన్? ఏమంటారు? మనమున్న ఈ బిజీ లైఫ్లో మనకు అన్నీ కావాలి. లేచిన కాంచి, ఇంట్లో పనిచేసే కాంచి, పిల్లల్ని స్కూల్ పంపించే కాంచి, మనం చేసే వృత్తి, నేను లేవాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లలకు బాక్సులు పెట్టాలి, మళ్ళీ పార్లర్ పోవాలి. ఈ మధ్యనే మరి పికిల్స్ స్టార్ట్ చేసినాం. అరిసెలు, కారపూస, గజ్జికాయలు కూడా ప్రిపేర్ చేస్తున్నాం, హోమ్ మేడ్ ఫుడ్స్. మరి ఇవన్నీ చేయాలంటే కొంచెం మనం తెలివిగా ఆలోచించాలి కదండి, మనకి పని తగ్గేలాగా. ఏమంటారు? అవునా కాదా? ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే
ఆయిల్ వేసుకోవద్దండి, లైట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అసలు వేసుకోకున్నా పర్లేదు. నేనైతే ఒక పక్క కాలాక మళ్ళీ వేసానండి, మీరు కూడా అలా వేసుకోండి. ఓకే అండి, వేడిగా పరోటాలు అయితే రెడీ అవుతున్నాయండి. ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ ఉన్నంత వరకు వేసుకోవాలి కదండి. ఓకే ఫ్రెండ్స్, వేడిగా పాలకూర పరోటాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. కాంబినేషన్ మీ ఇష్టం అండి, ఏదైనా పచ్చడి అయినా ఏదైనా కర్రీ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఆలుగడ్డ టమాటా కర్రీ చేశాను. చపాతీలోకైనా దేంట్లోకైనా ఎక్కువగా ఆలుగడ్డే ఉపయోగిస్తాం కదండి మనము, అందుకనే నేను ఆలుగడ్డ టమాటా కూర చేశాను పాలకూర పరాటోలోకి. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ పిల్లలకి హెల్త్ పరంగానైనా, మనం చేసే ప్రాసెస్ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, పని కూడా తక్కువ ఉంటుంది, టేస్టీకి టేస్ట్ అండి. టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. పాలకూర పరోటాకి అండ్ ఆలుగడ్డ టమాటా కూర కాంబినేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.